ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ఈ వీడియో స్పెషల్గా ఈ సమయానికి తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, చాలామంది భక్తులు నన్ను ఒకటే క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. అదేమిటి అంటే, జనవరి 7, 8, 9వ తారీఖున తిరుపతిలో రోజువారీ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు కదా, మరి జనవరి 9వ తారీఖున వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు ఇస్తారన్నారు కదా, మరి ఈ టోకెన్లు ఆ టోకెన్లు రెండు ఒకటేనా? ఒకవేళ ఒకటే అయితే మరి మాకిచ్చే రోజువారీ టోకెన్లు ఇవ్వరా? ఇలాంటి పెద్ద కన్ఫ్యూజన్ అన్నమాట అందరికీ కూడా. నేను దానికి క్లియర్గా మీకు సమాధానం చెప్తున్నా. అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు. వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లని మీరు సపరేట్గా చూడండి. అలాగే జనవరి 7, 8, 9కి సంబంధించిన రోజువారీ సర్వదర్శనం టోకెన్లని మీరు సపరేట్గా చూడండి. ఇప్పుడు నేను చెప్పే 2 పాయింట్లు మీరు గుర్తుంచుకోండి. రోజువారీ సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకు తిరుపతిలోని కౌంటర్లలో ఇస్తారు. రోజుకి దాదాపు 15,000 నుంచి 20,000 టోకెన్లు అయితే మీకు ఇస్తారు. ఈ టోకెన్లు జనవరి 7కు ఇస్తారు, 8కి ఇస్తారు, 9కి ఇస్తారు. వీటి కోట వీటిదే. అలాగే శ్రీవారి నడక మార్గం యొక్క దర్శనం టోకెన్లు 3,000 కోట కూడా దానిదే. ఈ కోటాని ఆ కోటాని మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. దీని కోట దీన్ని తెల్లవారుజామున 2 గంటలకు ఇస్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించిన కోటాన్ని మీకు సపరేట్గా ఇస్తారు. ఓకేనా? ఇది తెల్లవారుజామున 2 గంటలకు మీకు విడుదల చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఓకేనా? జనవరి 7, 8, 9కి సంబంధించిన దర్శన టికెట్లు మీరు హ్యాపీగా తీసుకోండి. నడక మార్గం టోకెన్లు కూడా తీసుకోండి. కానీ జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు మటుకు మీకు ఈ కోట అనేది మీకు జనవరి 9న సపరేట్గా, నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపించాను కదా మీకు, ఈ 8 సెంటర్లలో దాదాపు మీ అందరికీ కూడా 87 కౌంటర్లు ఓపెన్ చేసి ఇస్తారు. ఈ కోట సపరేట్ అనమాట. సో హ్యాపీగా రాబోయే 3 రోజులు వచ్చేవాళ్ళు హ్యాపీగా రండి, టోకెన్లు తీసుకోండి. యథావిధిగా మీరు ఎప్పుడు ఎలా దర్శనం చేసుకుంటారో అలా దర్శనం చేసుకోండి. ఇవి 2 సపరేట్ అనమాట. కంబైన్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే జనవరి 7, 8, 9 దర్శన టికెట్ లేకపోయినా కూడా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో మీరు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఈ జనవరి 7, 8న అన్ని రకాల దర్శనం టికెట్లు లైక్ 300 అయినా 500 అయినా మీకు కళ్యాణం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శన టికెట్లు, రూములు అన్నీ ఎప్పట్లాగే ఉంటాయి. కేవలం జనవరి 10 నుంచి 19 వరకు మటుకు టికెట్ లేకపోతే దర్శనం చేసుకోలేరు. ఫ్రీ దర్శనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఉండదు. టికెట్ ఉన్నవారు మాత్రమే దర్శనం చేసుకోగలరు. ఓకేనా? జనవరి 10 నుంచి 19 వరకు ఇవన్నీ మీకు అమల్లోకి వస్తాయి తప్ప 7, 8, 9కి అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. టికెట్ లేకపోయినా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? కావాలి అనుకుంటే టికెట్ తీసుకోండి సర్వదర్శనము, అంతేగాని టికెట్ లేకపోయినా 7, 8, 9 మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ 10 నుంచి 19 వరకు మటుకు టికెట్ అనేది కంపల్సరీ. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. 10 నుంచి 19 వరకు సంబంధించి తప్పకుండా మీకు 300 రూపాయల దర్శన టికెట్ అయినా, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అయినా, ట్రస్ట్ డోనర్ స్కీమ్స్ కింద ₹1,00,000 పైబడి డొనేషన్ అయినా, లేదా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లైనా, అలాగే తిరుపతిలో కౌంటర్లో సర్వదర్శనం టోకెన్లు అయినా మీరు తీసుకోండి. దాదాపు రోజుకి 40,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అంతే తప్ప ఈ 5 మార్గాలు కాకుండా మీకు ఉచిత దర్శనం అయితే ఉండదు. టికెట్తోనే ఈ 10 రోజులు మీరు వెళ్ళగలరు. 7, 8, 9 ఎప్పట్లాగే అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదు కదా. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను క్లారిఫై చేయడానికి. ఈ వీడియో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.